హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను మీ అలంకృత. సో నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ ఎపిసోడ్ చాలా రసవత్తరంగానే జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే మామూలు కొట్లాట కాదు, మామూలు గొడవ కాదు. బట్ కాకపోతే ఈ ఎపిసోడ్ ఆఫ్ మొత్తంలో మనీష్కి మైనస్ అయింది, ఇమాన్యుయల్కి పాజిటివ్ అయిందని నాకైతే అనిపించింది. సో ఈ హౌస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంజన గారిని 2 days హౌస్ లోపలికి రావద్దనడం మీకు ఎలా అనిపించింది? దానికి రీజన్స్ మీకు కంఫర్టబుల్గానే ఉన్నాయా? అండ్ నెక్స్ట్ మనీష్ ఇమాన్యుయల్ గొడవ ఎలా ఉంది? అండ్ సుమన్ శెట్టి గారి సిగరెట్స్ ఎవరు దుబ్బేశారు అనే విషయాల గురించి ఈరోజు అయితే మనం ఈ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. బట్ డే బై డే ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుంది బికాస్ ఆఫ్ రీజన్ సంజన గారనే చెప్పొచ్చు. యాజ్ యూజువల్గా ఇప్పుడు ఎవరైతే టెనెట్స్ ఉన్నారో వాళ్ళలో కొంచెం కామన్ కూల్గా ఉంటున్నారు, కొంచెం గొడవలు తక్కువ పెట్టుకొని ఒక అండర్స్టాండింగ్లో ఉంటున్నారు, ఒక మెచ్యూరిటీ లెవెల్స్లో ఉంటున్నారు. కానీ ఈ హౌస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే బ్యాక్ బీచింగ్ చేసుకుంటున్నారు, వాళ్ళే గొడవలు పెట్టుకుంటున్నారు. ఇటు శ్రీజ కానీ, ఇటు ప్రియా కానీ, ఇటు మనీష్ కానీ, లేదంటే హరీష్ గారు కానీ. మరి ఇదేం ప్రాబ్లమో నాకైతే అర్థం కావట్లేదు. బట్ ఇక్కడ మనీష్ బిహేవియర్ కానీ, లేదంటే తను మాట్లాడే విధానం కానీ, తను ఏంటంటే బయట తన ఏదైతే ఇన్స్టిట్యూట్లలో రూల్ చేద్దాం అనుకుంటున్నాడో జనాల్ని, సో వాళ్ళని కూడా సేమ్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈక్వాలిటీ ఉంటుందండి. జనరల్గా చెప్పాలంటే అందరూ ఓనర్సే అక్కడ. సో అందరూ ఓనర్స్ అయినప్పుడు అందరికీ ఈక్వాలిటీ ఉంటుంది కదా. బట్ ఈయన ఏంటంటే ఈయన రాజులాగా కాలు మీద కాలు వేసుకొని వాళ్ళందరినీ ఇట్లా కంట్రోల్ చేద్దామని చూస్తున్నట్టయితే అనిపించింది. బట్ ప్రియా మాత్రం ఫేస్ టు ఫేస్ ఒకటే చెప్పింది, అనవసరంగా శ్రీజ ప్రియా గొడవ పడుతున్నారు, అరుస్తున్నారు అంటే వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటున్నారు. ఈయనకి ఏదన్నా నో అని చెప్తే అది అసలు నచ్చట్లేదు బేసిక్గా చెప్పాలంటే. ఈయనకి ఏంటంటే ఈయన చెప్పింది మాత్రమే ఈనాలి అన్నట్టు చెప్తున్నారు. అండ్ ఇంకొకటి నెక్స్ట్ సంజన గారు గుడ్డు తిన్న విషయమే కదా. ఒక రోజేమో గుడ్డు తిన్నారు, ఇంకొక రోజేమో ఇంకో రోజేమో ఇంకో గొడవ. బట్ ఫైనల్గా కెప్టెన్సీ టాస్క్ విన్ అయ్యి సంజనాని కెప్టెన్ అయిందని విన్నాను. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో సంజన గారికి పనిష్మెంట్ అయితే వేశారు, ఎగ్గు తినడం వల్ల 2 days హౌస్ లోపలికి రావద్దు అని చెప్పేసి. సో భరణి గారికి, తనుజ గారికి, మిగిలిన రాము రాథోడ్కి వీళ్ళకి తెలిసినా చెప్పకపోవడం వల్ల వీళ్ళకి ఏం కావాలన్నా ఏం చేయించుకోవాలన్నా వీళ్ళతో సర్వీస్ చేయించుకోవచ్చు, వాటరే కానీ వాట్ ఎవర్ ఏదైనా అని చెప్పేసి వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. బట్ సంజన గారు ఏంటంటే తను ఎప్పుడు చూడు 24/7 గేమ్లోనే ఉంటున్నారు. ఈవెన్ నైట్ టైంలో గుడ్ నైట్ చెప్పేటప్పుడు కూడా రేపటికి రిఫ్రెష్ అవ్వాలి, కొత్తగా థింక్ చేయాలనే థాట్లో తను అందరికీ చెప్తుందనమాట. సో బిగ్ బాస్లోకే హౌస్లోకి రావద్దంటే తిని ఏం చేసింది, ఇమాన్యుయల్కి ఒక లేడీ గెటప్ వేసి మంచిగా మన ఉప్పల్ బాలు ఉన్నాడు కదా, మన బాలుని ఇమిటేట్ చేయడం మన ఇమాన్యుయల్కి కొత్త ఏం కాదు కాబట్టి బాలుని ఇమిటేట్ చేసి కొంచెంసేపు హౌస్ అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయడం, హౌస్ ఎన్విరాన్మెంట్ కొంచెం పాజిటివ్ అనిపించడం బాగా అనిపించింది. అలాగా హౌస్లోకి వచ్చింది ఒక టాస్క్ రూపంలో. నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లోకి రామన్నాడు. కన్ఫెషన్ రూమ్ ఎక్కడుంది, హౌస్ ఓనర్స్ ఇల్లు లోపల ఉంది కాబట్టి మళ్ళీ రెండోసారి ఇల్లు లోపలికి వచ్చిందనమాట. మళ్ళీ అంటే వీళ్ళు వద్దని చెప్పినా తను వెళ్ళడం అయితే జరిగింది. సో బిగ్ బాస్ కూడా తనకి అప్రిషియేట్ చేశారు, మీరు ఒక్కడే స్టాండ్ తీసుకొని మీకు అంటే ఎవరు హౌస్ మొత్తం ఒక సైడ్ ఉన్నా మీరు ఒక సైడ్ ఉన్నా మీరు బాగా డిఫెన్స్ చేసుకుంటున్నారు, చాలా క్లారిటీగా ఆడుతున్నారని బిగ్ బాస్ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. తనకు కూడా ఒక సీక్రెట్ టాస్క్ లాగా అంటే మేబీ నెక్స్ట్ క్యాప్టెన్సీ టాస్క్ ఎవ్రీ వీక్ ఒక క్యాప్టెన్ ఉండాలి కాబట్టి క్యాప్టెన్సీ టాస్క్కి ఒక 5 మెంబర్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తే సో మళ్ళీ తను ఒక 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుందనమాట. దాంట్లో సంజన నెంబర్ 1, ఇమాన్యుయల్, శ్రేష్ఠి అండ్ హరీష్ గారు అండ్ డిమాండ్ పవన్ గారు. సో దాని గురించి కూడా పెద్ద డిస్కషన్లు, వాళ్ళని ఎందుకు తీసుకున్నారు మమ్మల్ని ఎందుకు తీసుకోలేదు అని అంటే మేబీ తను బ్యాడ్ టైంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ సపోర్ట్ చేసిన వాళ్ళు కాబట్టి పాజిటివ్ వాళ్ళలో కెప్టెన్ అయితే బెటర్ అనుకొని చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఫస్ట్ బిగ్ బాస్ ఏం చెప్పారంటే ఒకరికి ఒకరు తోడుగా ఆడాలి, టూ మెంబర్స్ ఒక టీమ్గా ఆడాలని చెప్పేస్తే ఫస్ట్ సుమన్ శెట్టి గారు వచ్చేసి తమ్ము ఉందనమాట. సో దాంట్లో అందరూ అంతం ఇచ్చారు, ఎవరు కూడా ఆయనకు సపోర్ట్ చేయలేదు కాబట్టి ఆయన కెప్టెన్సీకి ఎవరు సపోర్ట్ చేసే విధానం లేదు. సెకండ్ వచ్చేసి భరణి గారు వచ్చినప్పుడు ఇమాన్యుయల్ గారికి సపోర్ట్గా తీసుకున్నారనమాట. అండ్ సంజన వచ్చేసి శ్రీజాన్ తీసుకుంది, డిమాండ్ పవన్ వచ్చేసి ప్రియాన్ తీసుకున్నాడు, అండ్ మన పవన్ వచ్చేసి మన హరీష్ గారిని తీసుకోవడం అయితే జరిగింది. సో టాస్క్ మొదలైన తర్వాత మరి మనీష్ ఎలా గేమ్ అంటే ఆయనని ఎందుకు సంచాలక చేయాలనిపించిందో, లేదంటే అసలు ఆయనని ఎవరు బిగ్ బాస్లోకి పంపించారో నాకైతే అర్థం కావట్లే. బికాస్ ఆఫ్ ఫస్ట్ నుంచి కూడా ఆయన ఒక లూజర్, అగ్ని పరీక్షల్లో చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ ఎందుకంటే ఏం పెద్ద ఆడలేదు, ఆయన ఆడుతున్నట్టు అనిపిస్తుంది. పోనీ జస్ట్ డిగ్నిటీ మెయింటైన్ చేస్తాడు అంతే తప్పితే ఎక్కడ కూడా ఇన్ని రోజులకి ఈ 5 రోజులు అవుతుంది వచ్చి 5 రోజులలో ఆయనకు ఒక పని జరిగింది, ఆయన ఒక స్టాండ్ తీసుకొని ఒక స్టెప్ తీసుకొని ఒకటి చేశాడు అనేది అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. ఈ రోజు ఒకటి సంచాలక్ డ్యూటీ ఒకటి పడింది అంతే తప్పితే మిగిలిన వాళ్ళని రూల్ చేయాలా, కాళ్ళ మీద కాలేసుకోవాలా, కూర్చోవాలా బరాబర్
ఆటను తిప్పుదామన్న థాట్లు మాత్రం ఆయనకిలో ఎక్కడ కూడా కనిపించలేదు. సో సంచాలకుగా ఒకటి వచ్చినప్పుడు సో అందరికీ సేమ్, ఇప్పుడు పవన్ ప్రియ విషయంలో అయితే ఎలా గ్రీన్ బటన్ రెడ్ బటన్ అక్కడ నొక్కినప్పుడు గ్రీన్ బటన్ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ లెగ్ కింద ఉన్న పిల్లర్ది అది ఏదైతే ఉందో ఆ స్టీల్ రాడ్ తీసేయాలి. సో పవన్ కూడా సేమ్ రెడ్ ఉన్నప్పుడు పట్టుకున్నప్పుడు వాళ్ళ టీంని కూడా ఎలిమినేట్ చేయాలి కదా. మరి ఇమాన్యుయల్ టీంని డైరెక్ట్ ఎలిమినేట్ అంటే క్యాప్టెన్సీ టాస్క్ అబ్బా, అసలు అలా ఎలాగా, అదేమన్నా చిన్న విషయమా చితుకు విషయమా? కనీసం ఆర్గ్యుమెంట్స్ కూడా ఎలా ఉన్నాయంటే చాలా వరస్ట్గా ఉన్నాయి. పాపం ఇమాన్యుయల్ కరెక్ట్గానే వాదించాడేమో, తనకే అన్యాయం జరిగిందేమో అనిపించింది నాకైతే. ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్లో ఆయన లేనట్టే కదా, ఇంకా చూస్తే ఇక నెక్స్ట్ వీక్ అది ఛాన్స్ ఎలా వస్తుందో రాదు, పోతుందో రాదు. అనవసరంగా ఈ అబ్బాయి ఏమంటారు ఓవర్ స్మార్ట్ డెసిషన్స్ అంటారా లేదంటే ఓవర్ స్పీడ్ డెసిషన్స్ అంటారా నాకైతే అర్థం కాలేదు. సో చూద్దాం, ఈరోజు ఎపిసోడ్కి అయితే ఇది జరిగింది. అసలు మనీష్ బిహేవియర్ అసలు ఎంతమందికి నచ్చింది నచ్చలేదో కూడా ఒకసారి కామెంట్ చేయండి. పాపం ఇంకా సుమన్ శెట్టి గారి సిగరెట్లు అయితే దొరకలేదు, అవి సంజన గారే తీశారనేది అయితే మనకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఒకరోజు గుడ్డు గొడవ, ఒకరోజు సిగరెట్ల గొడవ, ఇంకా రేపటి రోజు ఏం గొడవ అవుతుందో మనందరం వెయిట్ చేసి చూడాలి. సో చూస్తూనే ఉండండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.